రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అణచివేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని కాంగ్రెస్ పార్టీ మాజీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఆరోపించారు. శాంతియుతంగా డీఎస్సీపై ఉద్యమం చేస్తున్న వైఎస్ షర్మిలను అరెస్ట్ చేయడం అన్యాయమని మండిపడ్డారు. ఈ ఉద్యమం ఇంతటితో అంతం కాదని, కాంగ్రెస్ పార్టీకి ఉద్యమాలు కొత్త కాదని, సిపిఐ సిపిఎంతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని రుద్రరాజు స్పష్టం చేశారు. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ టీచర్కి సంబంధించినటువంటి పోస్టుల్లో ఒక 30,000 పోస్టులు ఉన్నాయి. వాటిలన్నింటినీ కూడా భర్తీ చేయాలని మేము డిమాండ్ చేశాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాను. ప్రతి సంవత్సరం అంటే పీరియాడికల్గా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ విధంగా అయితే ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇతర సివిల్ సర్వీసెస్ సంబంధించినటువంటి క్యాలెండర్ ఉంటుందో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా అటువంటి రిక్రూట్మెంట్ చేస్తారని వారు ప్రజలకు వాగ్దానం చేశారు. దాంట్లో సుమారు 150,000 పోస్టులు ఉన్నాయి. సెక్రటేరియట్లో కానీ గ్రూప్ 1, గ్రూప్ 2 సంబంధించినటువంటి ఇతర పోస్టులు కానీ ఇదొక 30,000 టీచర్ పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ కలిపి పుట్టిన ఆల్రెడీ సుమారు 2.5 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. నిరుద్యోగవతికి అదంతా ఇస్తే కూడా బంగారు భవిష్యత్తు ఉంటుందని మేము భావిస్తున్నాం. అది కాకుండా ఒక డిఎస్సీని ఎన్నికల దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మార్చి మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేటువంటి పరిస్థితిలో వారం 10 రోజుల ముందు కావాలని చెప్పి కంటి తుడుపు కోసం ఒక డిఎస్సీని నోటిఫికేషన్ ఇచ్చాడు. అది తప్పులు తడగా చెప్పి హైకోర్టు దాన్ని స్టే చేసినటువంటి సంగతి మనకు తెలుసు. సో ప్రధానంగా ముఖ్యమంత్రి గారికి నిరుద్యోగ యువతని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను నిర్వీర్యం చేయాలి. వాళ్ళని మారక పదార్థాలకి, మత్తు పానీయాలకి, గంజాయికి వీళ్ళందరినీ చేసి రాష్ట్రాన్ని యువతను నిర్వీర్యం చేయడం అంటే